వీళ్ళ సిబ్బందితో రైడ్ చేసి రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జ్ దగ్గర 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి సుమారు 6 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ నలుగురిలో కూడా అశోక్ డీగల్, సాయి డీగల్, మౌలా అండ్ ప్రదీప్. దీంట్లో 2 ఒడిశాకు సంబంధించిన వాళ్ళు, ఒడిశా నుంచి తీసుకుని వచ్చారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ మౌలా, ప్రదీప్ అనే కృష్ణగిరి డిస్టిక్ సంబంధించిన వాళ్ళు, తమిళనాడు కృష్ణగిరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి తీసుకువెళ్తారు. ఇక్కడ నుంచి యాక్చువల్గా వీళ్ళు కుప్పంలో అమ్మడానికి రాలేదు. ఇది కుప్పంలోకి వచ్చి కుప్పం నుంచి వీళ్ళు వాళ్ళిద్దరికి ఇస్తారు. ఈ ఒడిశా నుంచి ఎవరైతే వచ్చారో 2 అశోక్ డిగల్, సాయి డిగల్ అనే వీళ్ళిద్దరు కలిసి కుప్పంలో వచ్చి కుప్పం కాడ నుంచి వీళ్ళిద్దరు మౌలా అండ్ ప్రదీప్ కృష్ణగిరికి సంబంధించిన వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వెళ్తారు. ఈ ప్రక్రియలో మనకి సమాచారం రావడంతో మా సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐస్ సిబ్బంది వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాము. అలాగే కుప్పం ప్రజలకు కూడా మరో విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే గాంజాయి తాగే వాళ్ళు కానీ, అమ్మే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ నోటీస్కి వస్తే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా మరీ కోరుతున్నాము. కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అటువంటి పూర్తి స్థాయిలో మేము అలర్ట్ చేస్తున్నాము. అలాగే కొంత బార్డర్ విలేజెస్లలో కొంత యూత్ ఎవరైతే 20 years బిలో 15 to 20 years ఉన్న యూత్ అట్రాక్ట్ అవుతున్నారు వీటికి బార్డర్లలో, వాటికి కూడా చెక్ పెడుతున్నాము. ముఖ్యంగా బార్డర్ విలేజెస్, మలానూరు అవతల ఉండే విలేజెస్ వాళ్ళు మాతో కొంత సహకరించి అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మా పోలీస్ వారికి తెలియజేస్తే మొత్తం 0 tolerance ఉంటుంది ఈ విషయంలో. ప్రత్యేకమైన రైడ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆర్డినెన్స్ ఖర్చు పెడుతున్నాము గ్రామాల్లో. అర్లీ మార్నింగ్ by 3 o'clock